ఆన్ ప్యాసివ్, మెగా జూమ్ కాల్, కీలకాంశాలు, ఏఐ ఆధారిత ఆదాయ నమూనా మరియు విజన్. ఇటీవల 100 నిమిషాల పాటు జరిగిన ఆన్పాసివ్ గ్లోబల్ ఆన్లైన్ ఈవెంట్ డిజిటల్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది. సిఈఓ అష్ ముఫారా అనూహ్యంగా ఆన్లైన్లోకి వచ్చి, నేను మీకు చెప్పబోయేది ప్రతిదీ మారుస్తుంది అంటూ సంచలనం సృష్టించారు. ఈ కాల్లో అష్ ముఫారా, జూలీవెన్, మైక్ ఎల్లిస్, మార్టీ డెగార్మో, రెడ్ ఫర్న్ వంటి ప్రముఖులతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ప్రధాన సాంకేతిక నవీకరణలు. ఆన్పాసివ్ తమ ఎకోసిస్టంలో చేసిన కీలక అప్డేట్లను ఈ కాల్లో వెల్లడించింది. ఆన్పాసివ్ ఎకోసిస్టమ్ 2.0. ఆన్పాసివ్ ఇకోసిస్టమ్ 2.0 ఇది దోషరహితంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఓ వాలెట్ ప్రపంచవ్యాప్తంగా నియంత్రణలకు అనుగుణంగా ఉందని, తక్షణ ఉపసంహరణ వ్యవస్థలతో అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఇది అంతర్జాతీయ చెల్లింపుల విశ్వసనీయత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. ఓ కనెక్ట్ దాదాపు 0 లాగ్తో 5 లక్షల మంది పాల్గొనేవారికి మద్దతివ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. మైక్ ఎల్లిస్ దీనిని క్వాంటమ్ లీప్గా అభివర్ణించారు. ఇది సాధారణ మీటింగ్ టూల్ కాదని, అగ్రశ్రేణి స్ట్రీమింగ్ ప్లాట్ఫారంకు సమానమని సూచించారు. ఓ మ్యాజిక్ వినియోగదారులు ఎటువంటి శ్రమ లేకుండానే ఏఐ ఆధారిత మార్కెటింగ్ను నిర్వహించేందుకు రూపొందించిన సాధనంగా వర్ణించబడింది. కొత్త ఏఐ సాధనాలు. ఆన్పాసివ్ ఏఐని వివిధ రంగాల్లోకి విస్తరింపజేస్తుందని సూచించే కొత్త సాధనాలను కూడా పరిచయం చేసింది. ఓజీని ఫన్నెల్స్ నిర్మించడానికి, లీడ్లను కనెక్ట్ చేయడానికి మరియు 30 భాషలలో సంభాషించడానికి ఉపయోగపడే ఏఐ సహాయకుడు. ఓట్యూన్ అంతర్నిర్మిత ఆదాయ సాధనాలతో కూడిన వ్యక్తిగత ఏఐ రేడియో బ్రాడ్కాస్టర్. ఓ జర్నీ ఏఐ శక్తితో నడిచే ప్రయాణ మరియు ఈవెంట్ యాప్ కంపెనీ ట్రావెల్ ఏజెన్సీ మార్కెట్లోకి కూడా అడుగుపెడుతుందని సూచిస్తుంది. టైర్ 1 క్లౌడ్ ప్రొవైడర్తో వ్యూహాత్మక కూటమి. ప్రపంచస్థాయి లాంచ్కు ముందు ఒక అగ్రశ్రేణి క్లౌడ్ ప్రొవైడర్తో భాగస్వామ్యం కుదిరిందని అష్ ముఫారా వెల్లడించారు. ఇది అడ్డుకోలేని స్కేలబిలిటీని నిర్ధారిస్తుందని, భారీ వినియోగదారుల సంఖ్యలు మరియు జీరో లాగ్ స్ట్రీమింగ్కు పునాది అని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ మరియు కమిషన్ నమూనా. ఆన్పాసివ్ యొక్క ప్రధాన వాగ్దానం వారి ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఉత్పత్తి మరియు పంపిణీ వ్యవస్థ. ఇది వినియోగదారులకు నిష్క్రియ ఆదాయాన్ని, పాసివ్ ఇన్కమ్ సృష్టిస్తుందని వాగ్దానం చేస్తుంది. ఏఐ ట్రాఫిక్ జనరేషన్. ఆన్పాసివ్ ఏఐని ఉపయోగించి ఆన్లైన్ ప్రవర్తన, స్థాన ఆధారిత ఆసక్తులు, నమూనాలు, జనాభా వివరాలు మరియు గత కొనుగోలు అలవాట్లను విశ్లేషిస్తుందని పేర్కొంది. దీని లక్ష్యం నిజమైన ఆసక్తిగల వ్యక్తులను గుర్తించడం మరియు వారికి సంబంధిత ఉత్పత్తులు లేదా సేవల లింకులకు స్వయంచాలకంగా పంపడం. వినియోగదారులు ట్రాఫిక్ కోసం వేటాడాల్సిన అవసరం లేదని, ఆన్పాసివ్ దానిని తమకు పంపుతుందని నొక్కి చెప్పారు. ఆటోమేటెడ్ ఫాలో అప్. లీడ్లను పెంచడానికి ఏఐ, చాట్, ఈమెయిల్స్ మరియు ఆటోమేటెడ్ ఫన్నెల్లను సిస్టమ్ ఉపయోగిస్తుందని వివరించబడింది. ఏఐ వ్యక్తులను గుర్తించి పంపడమే కాకుండా వారిని నిమగ్నం చేయడానికి ఫాలోఅప్ కూడా చేస్తుంది. కమిషన్ నిర్మాణం. కమిషన్లు ప్రత్యక్ష రెఫరల్స్, వారి రెఫరల్స్ నుండి కమిషన్లు 2వ శ్రేణి మరియు ముఖ్యంగా ఏఐ స్పిల్ఓవర్ ద్వారా లభిస్తాయి. ఏఐ స్పిల్ఓవర్ ఆన్పాసివ్ ఎకోసిస్టమ్ సొల్యూషన్ ఓఈఎస్లోని అల్గోరిథం సాధారణ ఇన్కమింగ్ ట్రాఫిక్ను అన్ని వ్యవస్థాపకులకు తెలివిగా పంపిణీ చేస్తుందని పేర్కొంది. తద్వారా మార్కెటింగ్ చేయని వ్యక్తులకు కూడా లీడ్లు పంపబడతాయి. ఓఈఎస్ 2.0 సిస్టమ్ ప్రతిదీ స్వయంచాలకంగా ట్రాక్ చేస్తుందని, తద్వారా వినియోగదారునికి వచ్చిన ప్రతి సందర్శకుడు, క్లిక్, అమ్మకం స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు. కమిషన్లు పునరావృతమవుతాయని పేర్కొన్నారు, ఎందుకంటే లీడ్లు క్రియాశీల వినియోగదారులుగా మారితే వారు నెలవారీ పునరుద్ధరించవచ్చు. ఆర్థిక అంచనాలు. అష్ ముఫారా 18 మిలియన్లకు పైగా ధృవీకరించబడిన తెలివైన లక్షిత క్లిక్లను ఎకోసిస్టంలోకి ఇంజెక్ట్ చేస్తున్నాము అని చెప్పారు. చాలామంది వినియోగదారులు 6, 7, 8 అంకెల డాష్బోర్డ్లతో మేల్కొంటారు అని వాగ్దానం చేశారు. ఇది లక్షల నుంచి కోట్లలో ఆదాయాన్ని సూచిస్తుంది. డాక్టర్ రాజ్ పటేల్ అనే డిజిటల్ ఆర్థికవేత్త, ఒక వినియోగదారు ఒక మార్పిడికి $25 సంపాదించి రోజుకు 10 మార్పిడులు అందుకుంటే అది నెలకు $7,500 అవుతుందని ఉదాహరించారు. ట్రాఫిక్ వనరులు. చెల్లింపు ప్రకటనలు.
గ్లోబల్ క్యాంపెయిన్లు, ఆర్గానిక్ సెర్చ్ ఫలితాలు, ఏఐ జనరేటెడ్ మార్కెటింగ్ ఫన్నెల్స్, సోషల్ మీడియా మరియు ఆన్పాసివ్ యొక్క ఇతర ఉత్పత్తులను ఉపయోగించే వ్యక్తుల నుండి అంతర్గతంగా ఉత్పత్తి అయ్యే ట్రాఫిక్ కలయిక ద్వారా ఈ మొత్తం ట్రాఫిక్ వస్తుందని వివరించారు. ఇది కేవలం ట్రాఫిక్ కాదని, ఏఐ ద్వారా స్మార్ట్ ట్రాఫిక్ అని నొక్కి చెప్పబడింది. వ్యవస్థాపకుల ప్రయోజనాలు మరియు చెల్లింపులు. పయనీర్లకు బహుమతి. తొలి వ్యవస్థాపకుల నమ్మకాన్ని గుర్తించి వారికి ప్రాధాన్య కమిషన్లు, ఓకాయిన్ అని పిలువబడే అంతర్గత కరెన్సీకి ముందస్తు యాక్సెస్ మరియు రాబోయే సాధనాలకు జీవితకాల ప్రీమియం యాక్సెస్ లభిస్తుందని పేర్కొన్నారు. చెల్లింపు సమస్యల పరిష్కారం. లైసెన్స్ పొందిన గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఐలను ఉపయోగించడం వల్ల స్తంభించిన చెల్లింపులు లేదా బ్లాక్ చేయబడిన దేశాలు ఉండవు అని అష్ ముఫారా ధృవీకరించారు. చెల్లింపు ప్రక్రియ. కమిషన్లు ప్రతిరోజూ వాలెట్కు జమ చేయబడతాయి. వినియోగదారు డాష్బోర్డ్ పారదర్శకంగా ఉంటుందని ప్రతి సందర్శకుడు క్లిక్, అమ్మకం మరియు మూలాన్ని చూడవచ్చని తెలిపారు. డబ్బును స్థానిక కరెన్సీకి మార్చదగిన నిజసమయ డబ్బుగా తమ బ్యాంక్ ఖాతాలోకి పొందవచ్చు. గ్లోబల్ విస్తరణ మరియు విజన్. ఆన్పాసివ్ కేవలం డిజిటల్గానే కాకుండా భౌతికంగా కూడా విస్తరించాలని చూస్తోంది. భౌతిక కేంద్రాలు. దుబాయ్లో ఇప్పటికే కార్యాలయం ఉండగా నైరోబీ, సింగపూర్, బెర్లిన్, హైదరాబాద్ మరియు టొరంటోలలో కొత్త కేంద్రాలను తెరవాలని యోచిస్తున్నారు. ఈ కేంద్రాలు ప్రత్యక్ష శిక్షణలు, ఏఐ ఎక్స్పోలు మరియు మద్దతును అందిస్తాయి. మీడియా విప్లవం, మీడియా రెవల్యూషన్. ఆన్పాసివ్ గ్లోబల్ బ్రాడ్కాస్ట్ ఛానెల్ను ప్రారంభించడానికి కొత్త డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ లైసెన్సులు పొందబడ్డాయి. ఇది 24/7 కంటెంట్, ఏఐ విషయాలు, వ్యవస్థాపకుల ఇంటర్వ్యూలు మరియు విజయగాథలను ప్రసారం చేస్తుంది. ప్రతి వ్యవస్థాపకుడికి మానిటైజేషన్తో క్రియేటర్ స్టూడియోకు యాక్సెస్ లభిస్తుంది. ఆన్పాసివ్ గ్లోబల్ ఫెస్టివల్ జూలై 24